వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా 2 మాటలు ప్రార్థన చేస్తాను. ప్రార్థన తర్వాత మన వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ఉన్నతమైన అపారమైన ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు ఆయన తండ్రి. ఇక ఉదయకాల సమయంలో ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మయంపరచడానికి కూడి వచ్చినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, ఆ మాటలు తండ్రి మీ మహాజ్ఞానం ద్వారా పొందుపరిచారు ఆయన. ఆ మాటలు చెప్పబోతున్నటువంటి నాకును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానమును సహాయం నడుపును నాకు దయచేసి తండ్రి, మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి జ్ఞానం నాకు దయచేస్తారని వింటున్నటువంటి మీ కుమారులు కుమార్తెలు జ్ఞాపకం చేసుకున్న ఆయన, వెనకాల చెవులను గ్రహింపగల మనసును దయచేసిన ఆయన, మా జీవితాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మీ అందరం జీవించే వారు ఉండడానికి సహాయం దయచేస్తారని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి ముగింపు వరకు మీరే భయంకరంగా జయకరంగా జరిగించుకుంటారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభుని లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు వచ్చినటువంటి సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈరోజు కూడా మన జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను మనం దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మహాజ్ఞాన గ్రంథం ద్వారా మనందరం తెలుసుకుందామండి. ఇప్పటివరకు దేవుడు మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రీతిగా మనల్ని ఆయన యొక్క నామాన్ని ఆయన ఆరాధించడానికి దేవుడు మన కలగజేసినటువంటి యొక్క ఆరోగ్యానికి, ఆయుష్కి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దినము చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో మనం ఉన్నామంటే లేవు కాబట్టి దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృపే కనుక మనందరం కూడా ఏం చెల్లించాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ఆ కృతజ్ఞతాస్తుతులు అనేవి మీరు మీ యొక్క జీవిత కాలంలో ప్రతిరోజు మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఆ ప్రార్థనలో వీటన్నిటి గురించి మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం వాక్య భాగంలోని ప్రవేశిద్దామండి. ఒక చిన్న పాఠాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఏంటిది మన టైటిల్ పేరు? వెలుగులో ఉన్నావా, చీకట్లోనే బ్రతుకుచున్నావా? తెలుసు మన అందరికీ వెలుగంటే ఏంటి? మనకు కనబడేదాన్ని, మనకు కనబడుతుంది కదా, దీన్ని ఏమంటారు? వెలుగు అంటారు. ఈ వెలుగుని కలగజేసింది ఎవరు? దేవుడే. కాబట్టి ఒక వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఈ లోకాలను కలగజేసినటువంటి దేవుడే ఒక మాట అంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడంట. ఈ లోకానికి వెలుగు ఎవరయ్యా అంటే దేవుడు. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకొక మాట కూడా ఉంటుంది. దావీదు గారు ఒక మాట అంటారు. ఎక్కడంటే చూడండి, 119వ కీర్తన. మొదటగా దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. అలాగే ఆ వెలుగుని గురించి మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 105వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంటే ఇప్పుడు వెలుగుని దేంతో కూడా పోల్చాడంటే ఇక్కడ వాక్యం కూడా అంట. వెలుగంటే దేవుడు అన్నాడు, వెలుగంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం అన్నాడు. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎవరు మనకి? యేసుక్రీస్తు వారే కదా. కాబట్టి వాక్యాన్ని దేంతో పోల్చొచ్చండి? మనం వెలుగుతో పోల్చొచ్చు. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇంకా మనం ముందుకెళ్తే ఈ వెలుగుని గురించే కొంతమంది భక్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు చూడండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యునై ఉన్నాడు. నేను దేవుడు ఎవరికంట వెలుగై ఉన్నాడు? దావీదు గారికి దేవుడు ఎలా ఉన్నాడంట? వెలుగై ఉన్నాడంట. ఇంకేం ఉందంట? ఇంకొక ఎక్స్ట్రా కూడా చెబుతున్నాడు. ఏమన్నాడు? రక్షణ అయి ఉన్నాడంట.
దేవుడు దావీదు గారికి వెలుగు కలగజేశారంట. ఆ వెలుగు వల్ల వచ్చింది ఏముంటుందంటే ఇంకా రక్షణ కూడా వచ్చిందంట. ఇలా ఒక వ్యక్తిలో వెలుగు, దేవుడిచ్చినటువంటి వెలుగు కానివ్వండి, దేవుడిచ్చినటువంటి రక్షణ కానీ కలిగి జీవిస్తున్నాడు అనుకోండి, అతను ఎవరికైనా భయపడతాడా అంటే భయపడ్డని చెబుతున్నాడు ఇక్కడ. అందుకే ఈ క్వశ్చన్ మార్క్ చేశాడు చూడండి. దేవుడిచ్చినటువంటి వెలుగు నాలో పెట్టుకొని, దేవుడిచ్చినటువంటి రక్షణ, ఆ వాక్యం అనేది నాలో పెట్టుకొని నేను జీవిస్తున్నాను అనుకోండి, నేను ఎవరికి భయపడాలి? ఎవరు భయపడతారు? ఎవరికి భయపడతారంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరికి భయపడతారంటే మనుషులకు భయపడతా ఉంటారు. దేవుడిచ్చినటువంటి వెలుగుని, దేవుడిచ్చినటువంటి రక్షణ కొనసాగించేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరికి కూడా భయపడ్డు. ఎవరికి భయపడదంటే ఒక దేవుడికి మాత్రమే భయపడతాడు అని దావీదు గారు అంటున్నాడు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి కొన్ని వచనాలు మనం చూడగలిగినట్లయితే వెలుగు గురించి 97వ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 97వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును. ఈ వెలుగంట ఎవరి కోసం నియమింపబడిందంటే నీతిమంతుల కొరకు, యథార్థ హృదయుల కొరకే ఈ వెలుగు అనేది నియమింపబడింది. అంతే కదండి. దేవుడు ఎవరిలో ఉంటాడంటే, ఎవరి హృదయంలో అయితే వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే వాక్యం అనేది వికసిస్తూ ఉంటుందో వాళ్ళల్లో ఈ వెలుగు అనేది ఉంటుందంట. ఆ వెలుగు అనేది ఎవరి కోసం నియమింపబడిందంటే, ఎవరి కొరకు ఏర్పరచబడిందంటే నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు అని దేవుడు చెప్పాడు ఇక్కడ. ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచించగలిగినట్లయితే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి ఈ వెలుగును గురించే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశాలు అనేవి మన జీవితాల్లో ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. జీవ మార్గాల్లో నడిపించేటువంటి మార్గాలే ఉండాలి. కానీ ఆ వెలుగుని మన హృదయంలోకి రానివ్వకుండా మనం జీవించామనుకోండి, మనలో ఏమున్నట్టుగా మనం ఉంటామంటే చీకటి ఉన్నట్టుగా. ఎప్పుడైతే దేవుడు చెప్పేటువంటి మాటలు మన హృదయంలో పెట్టుకొని జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ కలిగి మనం జీవిస్తున్నట్టు, దేవుడు ఇచ్చేటువంటి వెలుగును కలిగి మనం జీవిస్తున్నట్టు. ఆ వెలుగుకి మనం దూరంగా ఉండి ఆ వెలుగుకి మనం పట్టించుకున్నట్టుగా మనం జీవిస్తున్నాం అనుకోండి, మనలో ఉన్నట్టుగా మనం భావించాలంటే చీకటి ఉన్నట్టుగా భావించాలి మనం. చీకటి అంటే ఏంటిది? చీకటి అంటే ఏంటిది? పాపం కలిగి ఉంటాడేగా. మరి ఒక వ్యక్తి జీవితంలో వెలుగు కాకుండా, అంటే దేవుడి మాటల ప్రకారంగా, దేవుడి వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి జీవించట్లేదంటే అతను ఉన్నట్టు చీకటి ఉన్నట్టు. ఆ చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం అని చెప్పుకోవచ్చు. అంధకార సంబంధమైనటువంటి క్రియలకు కూడా మనం మూలంగా చీకటితో మనం ఆలోచించవచ్చు. అదే అన్నాడు చూడండి, ఏమన్నాడు ఇంకోసారి చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండాలంటే ప్రతి వారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సహోదరులు ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశం అనేది మనందరికీ ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అప్పుడప్పుడు చెప్పేటప్పుడు కొన్ని శిక్షార్థమైనటువంటి మాటలు కూడా ఉంటాయి, కొన్ని మనల్ని నొప్పించేటువంటి మాటలు కూడా ఉంటాయి. అది ఎవరి కోసం? మన కోసమే. ఆ శిక్షార్థమైన మాటలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంట? వెలుగులోనికి తీసుకెళ్తాయి, జీవ మార్గంలోనికి మనల్ని నడిపిస్తాయని ఇక్కడ సొలొమోన్ గారు చెప్తా ఉన్నారు. ఇంకో మాట కూడా చూసుకుందాం చూడండి. 13వ అధ్యాయం 9వ వచనం కూడా సామెతల గ్రంథమే 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము. అది చూడండి, నీతిమంతుడి జీవించేటువంటి వ్యక్తిలో రోజు రోజుకి దినదినము ఏం జరుగుతూ ఉంటుంది? వెలుగు అనేది తేజరిల్లుతూ ఉంటుంది, ప్రకాశవంతంగా కనపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని చూసినప్పుడు బాగా మేకప్ వేసుకుని ఉన్నాడు అనుకోండి, అతని ముఖం ఎలా కనపడుతుంది? తేజమయంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది, బ్యూటిఫుల్గా కనపడుతుంది. అది కాదు, దేవుని వాక్యం కలిగి జీవించేటటువంటి వ్యక్తి యొక్క వెలుగు అనేది అంతరంగంలో ఉంటుంది. ఆ వెలుగు అనేది దినదినం ఏమవుతూ ఉంటుంది అంటే తేజరిల్లుతూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటుంది, ఇతరులకి ఆదరణకరంగా ఉంటుంది. అలాగే భక్తిహీనుల గురించి ఏమన్నాడు? భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోయింది అంటున్నాడు? ఆరిపోద్ది. ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో జీవిస్తారో వాళ్ళే భక్తిహీనులు. వాళ్ళలో ఉన్నటువంటి వెలుగు అనేది ఏమైపోయిందంటే ఆరిపోయిద్దంట అని ఇక్కడ మరో మాట కూడా చెప్పాడు.
తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచించినట్లయితే చీకటి గురించి కూడా యోబు భక్తుడు చాలా మంచి మాటలు చెప్తాడు. ఆయన చీకటి గురించి, చీకట్లో జరిగేటువంటి క్రియల గురించి యోబు గారు ఏమంటారు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును, అంటే చీకటిలో జరిగించేటువంటి కార్యాలని ఎవరు బయలుపరుస్తారంట? దేవుడే బయలుపరుస్తాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు చేసేటువంటి తప్పులు అనేవి ఎవరు కనబడట్లేదులే, ఎవరు చూడట్లేదులే అని అనుకుంటూ ఉంటారు. క్రియలు చేస్తానే, పాప క్రియలు చేస్తానే, అది ఎవరు కనబడట్లేదులే, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియలేదులే అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మనుషులు కనపడకపోయినా కానీ ఆ చేసేటువంటి తప్పు అనేది చేసిన తర్వాత అవన్నీ ఎవరు బయలుపరుస్తారంట? చివరికి వచ్చేసరికి దేవుడే బయలుపరుస్తాడంట. అవి మనం ఎంత దాగించాలనుకున్నా కానీ, ఎంత దాచుకోవాలనుకున్నా కానీ అవి దాగేవి కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు కొనసాగించినా కానీ ఆ అంధకార క్రియలు అనేవి, ఆ చీకట్లో చేసేటువంటి కార్యాలు అనేవి ఎప్పటికైనా కానీ అవి వెలుగులోనికి రావాల్సిందే. వెలుగులు అన్నీ దేవుడు ప్రకటిస్తాడు. మనం చేసినటువంటి చీకట్లో చేసేటువంటి కార్యాలు ఏమైనా చేస్తూ ఉంటే. కాబట్టి ఇప్పటికైనా మనం జాగ్రత్త పడాలి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందంటే ఏమన్నాడంటే చీకట్లోని రహస్యములు బయలుపరుస్తాడంట, ఆయనే బయలుపరుస్తాడంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా కానీ మనం ఏమన్నా ఇంకా మార్గం తప్పి ఏమన్నా చీకట్లో నడుస్తున్నామేమో. కాబట్టి ఆ మార్గాల నుంచి మనం బయటికి రావాలి. బయటికి రాకుండా మనం ఆ చీకటి కార్యాలను కొనసాగుతున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఆ కార్యాలనేవి బయటపడతాయి. దేవుడు బయటపడతాడు, మనం అవమాన పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమంటాడు చూడండి ముందుకెళ్తే, యోబు గ్రంథమే 18వ అధ్యాయం 6వ వచనంలో, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము, అంటే భక్తిహీనుల గురించి మాట్లాడతాడు 5వ వచనంలో. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములు, అంటే వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ గృహములో ఏముండదంట? వెలుగు అంధకారం అవుతూ ఉంటుందంట. మనం వారం చర్చికి వస్తానే, వారం దేవుడు బల్ల తీసుకుంటానే, వారం సహోదరులతో కలిసి జీవిస్తున్నా కానీ మన వాక్య ప్రకారంగా మనం జీవించలేకపోయామనుకోండి, మన గుడారం అంతా ఏమైపోయిందంట? మన గృహం అంతా చీకటమైపోతుందంట. మనం ఎంతమంది ఎంత సహవాసం చేసినా కానీ, ఎన్ని ఆదివారాలు మన జీవనం చర్చిలకు వచ్చినా కానీ దేవుడి వాక్య ప్రకారంగా మన జీవితాలు అనేవి లేకపోయినాయి అనుకోండి, దేవుని మాటల ప్రకారంగా మన కుటుంబంలో జరగకపోయినాయి అనుకోండి, అప్పుడు మన గృహం అనేది ఎలా కనపడతా ఉంటుంది అంటే దేవుని దృష్టిలో చీకటిగా కనపడుతుంది. మనకు దృష్టికి అది వెలుగుగా కనబడినా కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తూ ఉంటాడంటే చీకటిలో ఉన్నటువంటి గుడారంగానే చూస్తాడని చెప్పేది. కాబట్టి ఇంకో మాట కూడా చూసుకుందాం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో, 24:13, వెలుగు మీద తిరుగుబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో. అంటే వెలుగు మీద అంటే వెలుగు అని మనం ఎవరి గురించి చెప్పుకున్నామంటే దేవుడు అని చెప్పుకున్నాం, వాక్యం అని చెప్పుకున్నాం. ఈ వెలుగుని ప్రకాశింపజేయలేనటువంటి వీరందరూ ఎవరి మీద తిరగబడతారంట? వెలుగుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరి మీద తిరగబడతారంటే దేవుని మీదే తిరగబడతారంట. అసలు దేవుడి మీద తిరగబడినటువంటి జనాంగం అనేది ఇప్పటిదాకా బ్రతుకుందంటే లేదు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? దేవుడి మీద తిరగబడ్డారు లేదా? అరణ్య మార్గంలో ఐగుప్తు నుంచి కనాను నడిపించేటువంటి మార్గంలో ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారు. ఏం చేశాడు ఆయన? తిరగబడినటువంటి వ్యక్తులు ఏం చేసుకుంటా వచ్చాడంటే సంహరించుకుంటానే వచ్చాడు ఆయన. ఎంతమంది కాలబలం బయలుదేరారు? ఐగుప్తు నుంచి 6 లక్షల కాలబలం బయలుదేరారు. కనానికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు? అక్కడ 2 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. దేన్ని బట్టి రాలిపోయారు? తిరుగుబాటు చేశారు ఆయన మీద. వాళ్ళు వెలుగు మీద ఏం చేశారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. వెలుగును వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు. వెలుగును వాళ్ళు ఏం చేశారంటే అసహించుకున్నారు. దేవుడు చెప్పినటువంటి మాటలను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితాల్లో నుంచి తృణీకరించుకున్నారు. అందువల్ల దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఆ అరణ్యంలోనే రాలి చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వెలుగు మీద తిరుగుబడిన వారు కలరు ఎవరంటే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళు ఏమైపోయారంటే నశింపజేయబడ్డారు దేవుని చేత. దేవుని యొక్క ఉగ్రతగా వాళ్ళు ఏమైపోయారంటే
పాత్రులయ్యారు. వీరు దాని మార్గంలో గుర్తుపట్టరు. అంటే దేవుడు ఇచ్చేటువంటి మార్గాన్ని వెలుగిచ్చి వెలుగులు ఈ మార్గంలో ప్రయాణించండి అంటే ప్రయాణిస్తూ ఉంటారులే కానీ దేవుడి మాటల ప్రకారంగా వాళ్ళు జీవించరు. దాని త్రోవలలో వాళ్ళు నిలవలంట. దేవుడు ఇచ్చేటువంటి త్రోవని ఇదిగో ఈ రూట్లో వెళ్ళమంటే ఆ త్రోవలో వాళ్ళు వెళ్తారేమంటారు కానీ ఆ మార్గాన్ని వాళ్ళు ఆశ్రయించారంట. దేవుడు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని జీవించరంట. అలాంటి వాళ్ళు ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాటలు తృణీకరించుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేసినట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. దేవుడి వాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళు ఎవరు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. ఆరాధన కార్యక్రమానికి పెందలగడ రాని వాళ్ళు ఏం చేసినట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. ప్రార్థన చేయని వాళ్ళందరూ దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. అవునా కదా? దేవుడికి ఇస్తానన్నటువంటి వాటిని ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. దేవుడు చెప్పాడు కదా భార్యను ప్రేమించాలని. భార్యను ప్రేమించిన వాడు కూడా దేవుడి మీద ఏం చేసినట్టు? తిరుగుబాటు చేసినట్టే. కాబట్టి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. వీటన్నిటి మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు అంటే దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. కాబట్టి దేవుడి మీద తిరుగుబాటు చేసిన జీవితాలు ఎక్కడ కూడా ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ముందుకెళ్తే మనం ఇప్పటిదాకా పాత నిబంధనలు ఉన్నటువంటి చూసాం వెలుగు చీకటి గురించి. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వెళ్దాం. క్రీస్తు వారు ఏమంటున్నారు? క్రీస్తు వారు కూడా ఈ యొక్క చీకటి గురించి వెలుగుని గురించి ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట అంటాడు చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంట. ఎవరు వెలుగై ఉన్నారు అంటే ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి ఆ లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఎవరమే? క్రైస్తవులమే. ఇంకా చెప్పాలంటే మనం కూడా అపోస్తులుగా కూడా చెప్పవచ్చు. మనం కూడా ఎలా ఉండాలంటే ఈ లోకానికి వెలుగై ఉండాలంట. ఆ వెలుగై నీలో ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పేటువంటి నీతి మార్గాలని జీవితంలో పాటించుకుంటూ రావాలి. దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. దేవుడు ఉన్నటువంటి నీతి కార్యాలు నువ్వు జరిగించాలి. పైన చెప్పుకుంటూ వస్తాడు చూడండి 5వ అధ్యాయం మొదటి కాడ నుంచి ఎలాంటి విషయాల్లో వాళ్ళు వెలుగు కలిగి జీవించారు. ఆత్మవిషయ దీనులు అయిన వారు ధన్యులు. అంటే ఆత్మవిషయం దీనులు అయిన వారు ఎవరు? వెలుగు కలిగి ఉంటారు వాళ్ళు. నీతి విషయమై హింసింపబడ్డ వారు ఎవరు? ధన్యులు. వాళ్ళు వెలుగులో ఉన్నటువంటి వాళ్ళే. వెలుగుని ఆశ్రయించిన వాళ్ళు, వెలుగు ప్రకారంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి వెలుగు ఈనాటి ఉన్నటువంటి క్రైస్తవులు కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి మనలో ఉందా వెలుగు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకేమంటాడు 16వ వచనంలో చూడండి. 16వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మనుషులంట మన సత్క్రియలు చూడాలంట. మనుషులంట మన సత్క్రియలు చూసి ఏంటి మన సత్క్రియలు? సత్క్రియలు అంటే ఏంటి? సహోదరులకి సహాయం చేయటం, సంఘానికి సహాయం చేయటం, వాక్యాన్ని ప్రకటించటం, వాక్య ప్రకారంగా జీవించటం, దేవుడు నీతిగా నిజాయితీగా జీవించినటువంటి కార్యాలు మన సత్క్రియల రూపంలో మనం జీవిస్తున్నాం అనుకోండి. అలాంటి సత్క్రియలు చూసినటువంటి మనుషులు ఏం చేస్తారంటే పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మహిమపరుస్తారంట. మరి మన సత్క్రియలను మనం చేస్తున్నావా? మన వెలుగు అనేది ప్రకాశింపబడుతుందా? మన నీతిగా యథార్థవంతంగా జీవిస్తున్నావా? ఈ లోకంలో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవిస్తున్నావా? సహోదరులకి సహాయం చేసేటువంటి విషయాల్లో మనం ముందున్నావా? ఇలాంటి కార్యాలు అనేవి మన జీవితంలో కనబడతాయి అనుకోండి. మనం ఎలాంటి వ్యక్తి కలిగి ఎలా మనం జీవిస్తున్నామంటే మన వెలుగు అనేది మనుషులకి ఆకర్షితులుగా ఉంటాం. మనం మనుషులు కూడా చూసి దేవుణ్ణి ఏం చేస్తారంటే మహిమపరుస్తూ ఉంటారు. అలాగే ఇంకో మాట కూడా అంటాడు చూడండి 6వ అధ్యాయం 22-23 వచనంలో నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద ఏదక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు నీ దేహం వెలుగుగా ఉండాలంటే నీ కన్ను ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా
పవిత్రంగా ఉండాలి, తేటగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అంటే ఇదిగో ఇలా ఒక సర్కిల్ గీసామనుకోండి, ఈ సర్కిల్ ఏమైనా కనపడుతుందో మనకి? ఇది కాకుండా చిన్న సర్కిల్ ఇంత పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం అనేది. ఒక్క చుక్క కూడా కనపడకూడదు, ఒక్క చుక్కన పెట్టినా కానీ కనపడకూడదు. అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడిపోతే ఏమైపోద్ది అంటే మన దేహం అంతా ఏమైపోయిద్దంట? చీకటమయమైపోయిద్దంట. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల చాలా భయంకరమైనది. చీకటిమయంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అనుకోండి, ఆ చీకటి అనేది ఇతరులకి వెలుగునిస్తుందా? ఇప్పుడు మనం చేసేటువంటి పాపాన్ని మనం చేసుకుంటా పోతా మనలో వెలుగు లేకుండా ఉన్నాం అనుకోండి, మన కన్ను చెడునిది అయ్యింది అనుకోండి, మన ఇతరులకు మంచి మాటలు చెప్పినా కానీ అది ఆకర్షవంతంగా ఉంటాయా అంటే ఇతరులకి ఉండవు. మన చీకటి కలిగి జీవిస్తా ఇతరులకు మంచి మాటలు చెప్పామనుకోండి, అది ఎలా ఉంటుంది? అది ఎవరు కూడా అంగీకరించడు, అది ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపిడు. కాబట్టి ఈ విషయంలో కూడా మనందరమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లూకా సువార్తలో కూడా ఒక మాట అంటున్నాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును అన్నాడు. అంటే దేవుని దృష్టిలో మరుగైనది ఏది కూడా లేదు, రహస్యమైనది కూడా ఆయన దృష్టిలో ఏది లేదు. మనం రహస్యంగా ఏది చేయాలనుకున్నా కానీ, ఎవరు కనపడకుండా మనం ఏది చేయాలనుకున్నా కానీ సీసీ కెమెరాలు, కొంతమంది షాపుల్లో చూడండి ఏదన్నా దొంగతనం జరిగిద్దని ఏం పెట్టుకుంటారు షాపుల్లో? సీసీ కెమెరాలు పెట్టుకుంటారు, ఏదన్నా దొంగతనం పడతారేమోనని. దేవుడు మనలో కూడా ఒక సీసీ కెమెరా పెట్టాడు, ఏమైనా మనకు దేవునికి తెలియనటువంటి కార్యాలు ఏమైనా చేస్తున్నామేమోనని. ఆ సీసీ కెమెరా దేవుడు వచ్చి చూశాడు అనుకోండి, మనం చనిపోయిన తర్వాత అడిగాడు అనుకోండి ఏంటి కార్యాలని, మనం ఏం చెప్పగలుగుతాం ఆయనకి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అదే కదా చెప్తుంది, ఏమన్నాడు చూడండి, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులలో చెప్పుకునేది మిద్దెల మీద చాటింపబడును. రహస్యంగా చేసేటువంటి కార్యాలన్నీ ఇక్కడ ఒక మాటగా చెప్పాలంటే మనం చేసేటువంటి రహస్య కార్యాలన్నీ ఎక్కడ వినపడతాయి అంటే మిద్దెల మీద వినపడతాయి అండి. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోనే జీవించాలి. చీకట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చీకట్లో ఉన్నటువంటి రహస్యాన్ని దేవుడు ఏం చేస్తారంటే విషదపరుస్తానంటున్నాడు, మిద్దెల మీద అందరికీ తెలియజేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ వెలుగులో ఉండటం మనకు మంచిది అంటారా? ఈ చీకట్లో ఉండటం అనేది మనకు మంచిదా? వెలుగులో ఉండటమే మనకి మంచిది, దేవుని ఆశ్రయించి జీవించడమే మనకి మంచిది. మరి ఈ వెలుగు కలిగి జీవించాలంటే మనకు కొన్ని తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఏంటి ఆ జాగ్రత్తలు చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి 4వ అధ్యాయం 5వ వచనంలో 3వ లైన్ చదవండి ఒకసారి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎవడైతే అంధకార క్రియలు కలిగి జీవిస్తూ ఉంటాడో, ఆ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతాడో అతనికి దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుందంట. ఎవడైతే తన యొక్క జీవితాన్ని తన మరణాంతరం వరకు వెలుగుమయమై జీవించుకుంటూ వస్తాడో అతనికి దేవుని వలన మెప్పు కలిగిద్ది అన్నాడు, దేవుని వలన ఉపయోగం ఉంటుంది అన్నాడు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని అతను పొందుకుంటాడని చెప్పాడు ఇక్కడ. కాబట్టి చూడండి ఒకసారి, ఇంకోసారి చదవండమ్మా. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయములలోని ఆలోచనలు. కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. కొంతమంది వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా పాపం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ హృదయాలోచనల ద్వారా కూడా పాపం ఆలోచనలు జీవించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి యొక్క ఆలోచనలన్నీ ఎదురువాడికి తెలియపరచకపోయినా కానీ మనం చనిపోయిన తర్వాత దేవుడు మన తీర్పులో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు, మన యొక్క అంధకార క్రియలు అనేవి ఆయన ఎద్దట ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకో మాట కూడా చూసుకుందాం. 2 కొరింథీ పత్రిక 6:14 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 6:14 ఎలాగనగా ఒక 2 కొరింథీ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అంటే మన భక్తి జీవితం అనేది సాఫీగా కొనసాగాలంటే, దేవుళ్ళో మనం మరణించేంత వరకు కూడా మన మీద వెలుగు ప్రకాశింపబడాలంటే మనం ఎవరితో సావాసం చేయకూడదు అన్నాడు ఇక్కడ? అవిశ్వాసులతో సావాసం చేయకూడదు అన్నాడు. అవిశ్వాసులతో సహాయం చేస్తే ఏమైపోద్దంట? మనం కూడా ఏమైపోతామంటే అవిశ్వాసుల్లోకి మారిపోతాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను వాడిని మారుస్తాను, వీడిని మారుస్తాను, అది ఇదని. ముందు వాళ్ళు మార్చడానికి పోయి కొంతమంది వాళ్ళు పడిపోయినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి అంటే నీతి అనేటువంటి వెలుగుని కలిగినటువంటి నీతో దుర్నీతితో ఏం సాంగత్యం అంటే దుర్నీతి జరిగించేటువంటి అవిశ్వాసతో నీకేంటి సావాసం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు అంటే వెలుగు సంబంధి చీకటి సంబంధితో పొత్తు కలిగి ఉండడం ఏంటి? అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఒక వెలుగుతోనే సావాసం చేయాలి, ఒక చీకటోడితోనే ఉండాలి. అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఎవరితో కూడా అవిశ్వాసితో అనేటువంటి సావాసం అనేది మనం ఉండకూడదని ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. ఇంకేముంటుంది చూడండి, ఇంకా ముందుకెళ్తే ఎఫెసీ పత్రికలో కూడా ఉంటుంది ఒక మాట, 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు పూర్వమందు అంటే మనమందరం ఎవరు? పూర్వమందు అంటే దేవునిలోకి రాకముందు మనందరం ఎవరమి? పాపపు సంబంధ క్రియలు, అంధకార క్రియలు మునిగినటువంటి మనందరం ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? ఇప్పుడైతే ప్రభునందు మనం నిజంగానే వెలుగై ఉన్నామా? ప్రభునందు వెలుగైనటువంటి వ్యక్తిలో కనబడినటువంటి లక్షణాలు కొన్ని చెప్తున్నాడు చూడండి కింద. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో అంటే ఒక వెలుగు కలిగినటువంటి వెలుగును ఆశ్రయించినటువంటి వ్యక్తులు ఇలాంటి లక్షణాలు కనబడాలి. ఎలాంటి లక్షణాలు కనబడాలంటే అతనిలో సమస్త విధములైనటువంటి మంచితనం అంటే ఇతరులతో మనం మాట్లాడేటువంటి మాటల్లో మంచితనం కనబడాలి. ఇతరులతో మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో మంచితనం కనబడాలి. ఇతరులు మన జీవించేటువంటి జీవన విధానంలో ఇతరులకు మనం మన జీవితం అనేది ఇతరులకు ఆకర్షించేంత విధంగా ఉండాలి. దేవుడు అంటాడు కదా, మీ నోటి నుంచి కృతజ్ఞత వచనమే రావాలే కానీ సరసోక్తులైనను పోకిరి చేస్తలేనను రాకూడదు. అది కూడా ఒక మంచితనమే. బాధలో ఉన్న దగ్గరికి వెళ్ళి, బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఓదార్పు మాట్లాడాలి కానీ వాళ్ళని ఇంకా మనం ఏం చేయకూడదు? ఇంకా వాడిని రెచ్చగొట్టి వీడి మీద కక్ష తీర్చుకునేటువంటి మాటలు చెప్పకూడదు. వాడికి ఆదరణ కలిగించేటువంటి మాటలే చెప్పాలి. ఒక వ్యక్తి అంట చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతా మాట్లాడుతూ ఉన్నాడంట, నవ్వుతా వాక్యం చెబుతూ ఉన్నాడంట. అది ఎలా కదిలిచ్చింది వాళ్ళకి ఆదరణ కలిగే మాటలు అంటే ఏంటంటే కొంచెం దీనత్వంతో చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇంకేమన్నాడు? నీతి, సత్యం అన్నటువంటి వాటిలో కనబడుతుందంట. అంటే నీలో వెలుగు అనేది ఉంటే ఇది ఈ 3 లక్షలు అనేవి మనకి కనబడాలి. సమస్త విధులైనటువంటి మంచితనం ఉండాలి, నీతి కలిగి ఉండాలి, సత్యం ఉండాలి. మన జీవితంలో సత్యం అనేటువంటి దాని మీద మనం నిలబడాలని చెబుతున్నాడు. ఒకవేళ ఈ విలువ ఇప్పటికైనా కానీ మనం వెలుగు సంబంధం కాబట్టి ఈ వెలుగు ఉన్నటువంటి వ్యక్తిలో ఈ లక్షణాలు అనేవి కనబడాలని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఇంకేమన్నాడు చూడండి, ఇంకా ముందుకెళ్దాం. 10వ వచనంలో ఏమంటారు చూడండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో
ప్రీతికరమైనదంటే దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంటే ఉపయోగం లేనటువంటి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలంట. అంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏం చేయాలి? ఖండించాలంట. ముందు మనలో వచ్చింది అనుకోండి ఆలోచన, మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఆలోచనని ఖండించుకోవాలి, తీసివేసుకోవాలి. మనలో తీసివేసుకొని ఇతరులు ఉన్నటువంటి ఆ యొక్క క్రియలను మనం ఏం చేయాలంటే ఖండించాలని చెప్తున్నాడు. ఇంకా చూడండి ఇంకేమన్నాడు? ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటే అయినను అవమానకరమై ఉన్నది. కాబట్టి 13వ వచనంలో ఇంకేమంటాడు చూడండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అంటే మనలో ఉన్నటువంటి చీకటిని ఖండింపబడి వెలుగు అనేది ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరచబడుతుంది అంటాడు. ఏంటిది వెలుగు అంటే ఏంటిది వెలుగు చెప్పుకున్నా ఇంతకుముందు ఎఫెసీ పత్రికలో సమస్త విధులైనటువంటి మంచితనము, నీతి, సత్యం అనేది ఇది వెలుగులో ప్రకాశింపబడుతుంది. ఎవరైతే ఇవి లేకుండా ఉంటారో వాళ్ళు చీకటి సంబంధులు. ఆ చీకటి సంబంధం కలిగినటువంటి కార్యాలు దేవుడు వెలుగులో చూపిస్తానని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. 1 తెస్సలోనికీ పత్రికలో 1 తెస్సలోనికీ పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనందరూ ఎవరు అంట? వెలుగు సంబంధులు అంట. ఎవరు కావంట? మనం చీకటి వారం కావంట. అంధకార సంబంధ క్రియలు జరిగించే వారం కాదు మనం. అంధకార క్రియల్లో పాల్గొనేటువంటి వారం కావు మనం ఎవరు అంటే పగటి వారం. అంటే దేవుని వెలుగుని ఆశ్రయించినటువంటి వాళ్ళం. దేవుని యొక్క వెలుగు క్రియల్లో జరిగించేటువంటి వారంగా ఉన్నాం మనందరం. ఆ క్రియలు మనందరం జరిగించే వారి వలె ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. 1 పేతురు పత్రిక 2:9 పేతురు గారు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆ దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారంట. మరి వెలుగు సంబంధులు ఇవన్నీ చేయాలి. ఏం చేయాలంట? ఏం చేయాలన్నాడు? ఆయన గుణాతిశయాలను ఏం చేయాలంట? మనం ప్రచురం చేయాలి. అందుకే కదా దేవుడు మనల్ని చీకట్లో నుంచి తన వెలుగులోనికి, రక్షణ అయినటువంటి తన వెలుగులోని పిలుచుకున్నాడు. ఈ వెలుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ మనం ఏం చేయాలంటున్నాడు? ఆయన యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయాలంట. అందుకనే మనకు ఒక బిరుదు కూడా ఇచ్చాడు. ఏంటిదంటే అది రాజులైనటువంటి యాజక సమూహం అన్నాడు. ఈ రాజులైనటువంటి యాజక సంబంధులందరూ ఎవరంటే వెలుగు సంబంధులు. ఈ వెలుగు సంబంధులు ఏం చేయాలంటున్నాడు? ఆయన యొక్క గుణాతిశయాలను ఏం చేయాలంట? ప్రచురం చేయాలని చెప్తున్నాడు. అందుకనే మనకి రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇంకేమన్నాడు? పరిశుద్ధ జనం అన్నాడు. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైనటువంటి ప్రజలనై ఉన్నారు. చూడండి, ఇంత రకాలైనటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు మన వెలుగులో ఉండాలని. కానీ మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి బలహీనతల ద్వారా మనం ఏమైపోతున్నామంటే చీకట్లోనే ఉండిపోతున్నాం, చీకట్లోనే నివసిస్తూ ఉన్నాం. కొంతమంది వెలుగులో ఉన్నట్టే ఉంటారు, చీకట్లోనే జీవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్కరేతు యోధా లేడు. యేసుక్రీస్తు వారి పక్కన వెలుగు అనేటువంటి ముసుగు కప్పుకొని తిరిగాడు ఆయన. చివరికి వచ్చేసరికి ఆయనది ఏమైపోయింది? ఆయన క్రియలు అనేవి బయటపరచబడ్డాయి కదా. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాడు, దేమా ఉన్నాడు. దేమా కూడా ఏం చేశాడంటే సువార్త అనేటువంటి భారాన్ని వెలుగు అనేది కలిగి జీవిస్తూ ఉన్నాడు. మధ్యలో ఏం చేయడంటే ఆ భారాన్ని మోయలాక ఇహలోక స్నేహాన్ని స్నేహించాడు. అంటే చీకటిని ప్రేమించాడు ఆయన. ఇహలోక స్నేహం అంటే ఏంటంటే చీకటి. ఆ చీకటిని ప్రేమించి ఏం చేశాడంటే ఆయన దేవుళ్ళో నుంచి పక్కకు వచ్చాడు. అందుకేనా దేవుడు మనకు వెలుగును ప్రసాదించింది? చీకటి కార్యాలను జరిగించడానికి మన దేవుడు వెలుగును ప్రకాశించిందంటే కాదు. ఆయన యొక్క నీతి కార్యాలని, ఆయన యొక్క పరిశుద్ధతని మనం ప్రకటించాలని, మంచితనం కలిగి జీవించాలని, నీతి కలిగి జీవించాలని, సత్యమైనటువంటి దాన్ని మనం కలిగి జీవించాలని మనకు వెలుగు దేవుడు ప్రసాదించాడే కానీ చీకట్లో మనం నివసించాలని కాదు.
ఇంకేమంటాడు చూడండి, మొదటి యోహాను పత్రికలో కొన్ని మంచి మాటలు ఉంటాయి. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని మంచి మాటలు ఉంటాయి చూడండి. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 7 చూద్దాం. మిని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదంట. ఆయన యందు ఏమి లేదంట, చీకటి లేదు. మరి ఆయన పేరు చెప్పుకొని జీవిస్తున్నటువంటి మనలో దేవుడు వెతికితే ఎన్ని చీకటి కార్యాలు కనపడతాయో, ఎన్ని అంధకార సంబంధమైనటువంటి క్రియలు కనపడతాయో అని చెప్పుకుంటూ వచ్చాడు. కింద ఏమన్నాడు చూడండి, ఇంకా ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చూడండి, ఇదిగోండి ఆయనతో కూడా మేము సంఘంలో కొనసాగుతున్నాం, ఆయన రక్తం ద్వారా మేము ముందుకు వచ్చి ఆయన రక్తం ద్వారా మేము కనగబడ్డాం, సంఘంలో కొనసాగుతున్నామని చెప్పుకుంటూ కొంతమంది ఎలా ఉంటారంట, చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయన మాట చెప్పుకొని ఆయన యొక్క నామాన్ని మనం స్వీకరించి ఆయన ఇచ్చినటువంటి పేరును మనం ధరించుకొని, క్రైస్తవులైనటువంటి పేరును ధరించుకొని మన సంఘంలో కొనసాగుతా మనం ఎక్కడ నడుస్తారంట, చీకట్లో నడుస్తాడంట. నడిచిన ఎడల మనం ఏం చేస్తున్నట్టు అప్పుడు మనం అబద్ధం ఆడుచు సత్యమును మనం ఏం చేస్తున్నామంటే జరిగించట్లేదు. మన జీవితంలో జరిగించట్లేదు, సంఘంలో కూడా మనం జరిగించినటువంటి స్థితిలో ఉంటాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఇంకా అవసరం లేదులేమ్మా. అప్పుడు అంటే వెలుగులో మనం నడిచిన ఎడల మనందరం ఎలా ఉంటామంటే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అంటే అంటే సంఘంలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలంట, వెలుగుమయమై ఉండాలి. దేవుడిచ్చినటువంటి వెలుగును ధరించుకొని జీవించాలి. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారంటే సంఘంలో చీకట్లో కూడా నడిచే వాళ్ళు ఉన్నారంట. ఆ చీకటి రహస్య కార్యాలు, అంధకార సంబంధమైన కార్యాలు జరిగించి నడిచే వాళ్ళు కూడా ఉన్నారంట సంఘంలో అని ఇక్కడ అదే కదా చెప్పింది. ఏమన్నాడు చూడండి ఇంకోసారి 6వ వచనంలో, ఆయనతో కూడా అది చూడండి, దేవునితో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని ఆయన పేరే చెప్పుకుంటారు, ఆయన రక్షణ అని చెప్పుకుంటారు, ఆయన ద్వారా మేలులని చెప్పుకుంటారు. కానీ వారి క్రియలని ఎలా ఉంటాయి అంటే చీకటి సంబంధమైన క్రియలు ఉంటాయి, పాప సంబంధమైనటువంటి క్రియలు ఉంటాయి. ఇంకేమన్నాడు, చీకటితో నడిచిన ఎడల అలా నడుస్తూ ఉంటే మనం అబద్ధం ఆడుచారు. అంటే సహోదరుల మధ్య మనం ఏదో మెప్పు తెప్పించుకున్నా కానీ దేవుడికి మాత్రం అన్నీ విషితపరుస్తామే. దేవుడు అన్నీ విషితపరుస్తూ ఉంటాడు. ఇంకేమంటాడు చూడండి, ఇంకా ముందుకెళ్తే 2వ అధ్యాయం కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. చివరికి ఇవి చూసుకొని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును. చాలామంది చెప్తూ ఉంటారు, నా సహోదరు అంటే ఇష్టం, నాకు ఈ సహోదరు అంటే ఇష్టం అని చెప్పుకుంటారు, నోటి ద్వారా చెప్తారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందంటే అతని మీద ఏదో ఒక తప్పుడు ఉద్దేశం ఏముంటుంది, తప్పుడు ఆలోచన ఏముంటుంది. మనస్ఫూర్తిగా సహోదరుని ప్రేమించే వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడా కూడా లేరు. మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్ళు లేరు. మనస్ఫూర్తిగా ఒక సహోదరుని ప్రేమిస్తే ఆ సహోదరికి ఎలాంటి అపాయం అనేది చేయడు. చేస్తాడండి. నిజంగా ఒక సహోదరుడు ప్రేమించినట్లయితే ఆ సహోదరుడికి ఏం చేస్తాడు, మేలు చేస్తాడా లేకపోతే కీడు చేస్తాడా? మేలే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం, వెలుగులో ఉన్నానని అంటే దేవుళ్ళో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లో ఉన్నాడు. ఇప్పటికి కూడా మనం ఎవరైనా నేను సహోదరుని ప్రేమిస్తానని చెప్పుకొని అంతకాలం అంటే అతని మీద ఏదైనా ద్వేషం కలిగి ఉన్నాం అనుకో, మనం దేంట్లో ఉన్నట్టు, ఇంకా చీకట్లో ఉన్నట్టే. దేంట్లో ఉన్నట్టు అంటే పాపంలో ఉన్నట్టే. ఇంకేమన్నాడు చూడండి 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అంటే తన సహోదరుని ప్రేమించేవాడు. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఒకరి మీద ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరి యొక్క సుఖదుఖాలు ఒకరి పాలు పంపులు పొందుకుంటూ, ఒకరి ఆదరణ కోరు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఇలా కలిగి జీవిస్తున్నారనుకోండి, సహవాసం కలిగి, అప్పుడు నిజంగా నువ్వు దేవుని యొక్క వెలుగులో ఉన్నట్టు. నువ్వు దేవుని సహోదరి యొక్క అక్కర్లో నువ్వు పాలు పంపులు పొందుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు నిజంగా సహోదరుని ప్రేమించినట్టే.
ఇంకేమన్నాడు చూడండి తర్వాత, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుకున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడంట ఎక్కడ ఉన్నాడంటే పాపంలోనే ఉన్నాడు. చీకటి అంటే పాపం, అంధకార సంబంధమైనటువంటి క్రియల్లోనే ఉన్నాడంట. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇలా సహోదరుని మీద ఒక ఆలోచన పెట్టుకొని బయట ఇంకొక ఆలోచన ప్రకారంగా జీవించేవాడు అతను ఎలాంటి వాడంట, తన కళ్ళకి ఏం కలిగి ఉందంటే గుడ్డితనం కలిగి ఉందంట. గుడ్డితనం కలిగి ఉందంట. తను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. అంటే తను ఎలా జీవిస్తున్నాడు అతనికి తెలియదు. అంటే రెండు పడవల మీద ప్రయాణం, లోపలికి ద్వేషం ఉంటుంది, బయట సహోదరుడు ప్రేమ ఉన్నట్టు మనం నటిస్తూ ఉంటాం. చూడండి సమాజంలో ఇప్పుడు సహోదరుల మీద, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మీద ప్రేమ ఎలా ఉందో. సహోదరుల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మనకి. సహోదరులు మోసం చేసి వాళ్ళని చనిపోయే స్థితిలోకి తీసుకెళ్లే వాళ్ళే కనబడుతున్నారు. సహోదరుడు మేలు చేసేవాడు ఎవడు లేడు. సహోదరుడి యొక్క మేలు కొరకు ఆలోచించేవాడు ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి అలా జీవించేవాడు ఎక్కడ ఉన్నాడని చెబుతున్నాడంటే దేవుడి వాక్యం, చీకటిలోనే ఉన్నాడంట అతను. కాబట్టి ఇలా ఉండకూడదు. మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. వెలుగు సంబంధాలు మనం ఎలా ఉండాలి, వెలుగు సంబంధాలయ్యే ఉండాలి, అదొక జాగ్రత్త. చీకటి వారు మనం కాము. అలాగే మనం మన సహోదరుని ప్రేమిస్తున్నామని చెప్పుకొని హృదయంలో ద్వేషించినాడు, అది కూడా ఏమవుతుంది, చీకట్లో నడిచినాడు. అది కూడా దాని విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మన వెలుగు సంబంధంలో అయితే మనలో ఏముండాలంట, సమస్త విధులైనటువంటి మంచితనం ఉండాలంట, నీతి సత్యం అనేది ఉండాలంట. మనం నిజంగా మన సహోదరుని ప్రేమించినట్లయితే, మన సంఘాన్ని మనం ప్రేమించినట్లయితే, క్రీస్తు వారి సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కూడా ఒకటి ఏళ్ళ ఒకరు అలా ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు అది కరువైపోయింది. మొన్న ఐజ్ బాబు అన్న లక్కయ్య కూడా మాట ఉందంట, ఒక సంఘం నేను వెళ్ళే కాడ ఒకరికి స్థుతులు ఉండవంట, ఒకరికి సమాధానం ఉండదంట, ఒకరు పలకరించుకోవడానికి ఒకళ్ళు ఇబ్బంది పడతారంట. ఎందుకు అంతకాడికి అది సంఘం అది అలాంటిది సంఘం అని పిలువబడుతుంది అంటే లేదు. వాళ్ళందరూ ఎవరు, చీకటి సంబంధులే. వెలుగు సంబంధులు ఏం చేస్తారో తెలుసా, తన సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉంటారు, ఆప్యాయత కలిగి ఉంటారు, మంచితనం కలిగి ఉంటారు. తన సహోదరుడు కానీ సహోదరిమణి కానీ ఏదైనా పాపంలో చిక్కు ఉందనుకోండి, ఏదైనా బలహీనతలో చిక్కు ఉందనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళకి ఆ యొక్క బలహీనత నుంచి, ఆ పాపం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసేవారి వలె ఉండాలి. అలా జీవిస్తేనే మనం వెలుగులో ఉన్నట్టు. అలా అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనలో జరిగించుకుంటూ వెళ్ళామంటే మనం చీకట్లోనే ఉన్నట్టు. కాబట్టి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వచనాల ప్రకారంగా మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? చీకట్లో ఉన్నవారు అనుకోండి, ఇప్పటికైనా మనం మారుదాం. ఇప్పటికైనా కానీ మనం మారు మనసు పొందుదాం. ఇప్పటికైనా కానీ మనం మారు మనసు పొందుదాం. ఎందుకంటే మన చావు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేదు అది. కాబట్టి ఇప్పటికైనా కానీ మనం ఏం చేస్తూ ఉండాలంటే, ఇప్పటికైనా ఏదైనా అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనలో ఏమైనా ఉన్నాయా, వాటి అన్నిటిని మనం ఏం చేయాలంటాడు, విసర్జించమంటాడు. చూడండి, ఒక మాట ఉంటుంది ఎఫ్ఎస్సి పత్రికలో అనుకుంటా, మీరు అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి అంటాడు. చూడండి, రోమ పత్రికలోనే ఇక్కడ ఉంటుంది. రోమ పత్రికే 13వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మనం ఏం చేయాలంటే, అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనం ఏం చేస్తూ ఉండాలంటే విసర్జిస్తూ ఉండాలి. దేవుడికి నచ్చినటువంటి క్రియలు మనం ఏం చేస్తూ ఉండాలంటే విసర్జిస్తూ ఉండాలి, తీసివేసుకుంటూ ఉండాలి. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు, వెలుగు సంబంధం కలిగేటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకొని ఉండాలి. అలా ధరించుకొని ఉన్నట్లయితేనే మనం దేవుడిచ్చేటువంటి వెలుగుని మనం ఆశ్రయించినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం.
కాబట్టి మనం ఇప్పటికైనా కానీ చివరిగా ఇంకోసారి ఇప్పటికైనా కానీ మనం ఏమైనా అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనం ఏమైనా మునిగిపోయామేమో, ఇప్పటికైనా మనం మారు మనసు పొందుదాం. మన దేవుడికి ఇచ్చాడు అవకాశం అనుకొని ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలను మనం విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణలు మనం ధరించుకొని దేవుని సేవలో మనందరం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటిదాకా ఈ వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.